గతం సుందర సౌమ్యమైన భాష మన తెలుగు భాష. మన తెలుగు భాష ఎవరైతే అందంగా వ్రాస్తారో వారికి చిత్రకళ సొంతం అవుతుందిట. ఎందుకంటే మన తెలుగు భాషలో అన్ని మెలికలున్నాయి కాబట్టి. పూర్వం గురువుగారు పిల్లలతో వర్ణమాలను వల్లే వేయించేవారు. ఎందుకంటే అలా కంఠస్థం చేయడం వల్ల ముఖం నుంచి నోరు వరకు మనకు తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది. తెలుగులో మాట్లాడండి. తెలుగు తేనెలో తీయటి స్వరాన్ని ఆస్వాదించండి. ఆ ఆ అనే అక్షరాలు పలకడం ద్వారా ముఖమంతా వ్యాయామం జరుగుతుంది. క ఖ గ గ జ్ఞ పలకడం ద్వారా కంఠ భాగం, ఛ ఛ జ జ జ్ఞ కంఠ పై భాగం, కంఠ నాలుక భాగం, ట ట డ డ న నాలుక మధ్య భాగం, త త ద ద న నాలుక కోస భాగం, ప ప బ మ పెదవులు, య ర ల వ సే ష స హ అక్షబండి ర నోటితో పలుకుతూ వ్యాయామం జరుగుతుంది. అందుకే అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు, దేశలందు భాష తెలుగు లెస్స అని.